కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పథకంపై హైకోర్టు స్టే విధించిందని నేతలు అభిప్రాయపడ్డారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇక రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆర్టీఓ కార్యాలయాల ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నాలు, నిరసనలు చేపట్టాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో అయితే రేపు బీఆర్ఎస్ అయితే అన్ని నియోజకవర్గాలలో ధర్నాలు, నిరసనలు తెలియజేయనుంది. ఈ పథకాలను ఇలాగే కంటిన్యూ చేయాలి అని చెప్పి దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆనాడు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత అవస్థలు పడుతుందో, ఎంత ఇబ్బందులు పడుతుందో దగ్గర నుంచి తెలిసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ కాలంలోనే ఒక ట్రైబల్ అంటే లంబాడి సంబంధించిన కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ఇల్లు కాలిపోతే ఆ డబ్బులు ఎన్నో కాలిపోయాయి, మేము ఏం చేయలేము, ఇంకా పెళ్లి కూడా చేయలేమనే తరుణంలో ఆనాడు ఆ బాధ చూసి స్వయంగా ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆరే వారికి డబ్బులు ఇచ్చి ఆ పెళ్లి చేసిరు. ఆ పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం సిద్ధించిన తర్వాత కళ్యాణ లక్ష్మి లాంటి ఒక అద్భుతమైన పథకాన్ని రూపకల్పన చేయాలి. ప్రతి తల్లికి ఒక భరోసాను ఇచ్చే విధంగా, బిడ్డను అత్తగారింటికి సాగనంపేప్పుడు కొంత గొప్పగా సాగనంపే విధంగా ఒక చరిత్రనీయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఈ పథకానికి నాంది పలికింది. పథకం నాంది పలకడమే కాదు, దేశవ్యాప్తంగా ఒక ప్రశంసలు అందుకుంది. ఆ మైనర్ పెళ్లిలు సైతం దీంతో తగ్గించగలిగింది తెలంగాణ రాష్ట్రం అని ఒక ప్రశంసలు అందుకుంది. గత 2014 నుంచి దిగ్విజయంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పథకం గత 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అడ్డగోలుగా హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ షాదీ ముబారక్, ఏదైతే కళ్యాణ లక్ష్మి 2 పథకాలకు సంబంధించి దీనికి అదనంగా మేము తులం బంగారం ఇస్తాం, ఒక డబ్బులు వేస్తే తులం బంగారం కూడా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ఆవిడ పిసిసి అధ్యక్షుడు హోదాలో ప్రగల్భాలు పలికారు. చివరికి తులం బంగారం ఇవాళ ఉన్న పథకాన్ని విధంగా ఆ ప్రభుత్వం ఇవాళ హైకోర్టులో స్టే కనీసం కౌంటర్ దాఖలు చేయడానికి కూడా ఇవాళ ముందుకు రాకపోవడం చూస్తుంటే ఉన్న పథకాలను ఊడగొట్టి ఇవాళ భవిష్యత్ అంతా ఆగం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అందుకు అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆనాడు ఉద్యమంలో ఆలోచించిన ఆలోచనలు ఒక్కొక్కటిగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలోనే కేసీఆర్ పేరు మంచిగుంది, కేసీఆర్ పేరు భగ్నం కావాలన్న ఆలోచనతో ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలకు తూట్లు పొడిచే విధంగా ఇలా ప్రభుత్వం వివరించింది. అయితే కౌంటర్ దాఖలు చేయడంలో పూర్తిగా వైఫల్యమైన నేపథ్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. హైకోర్టుకు సంబంధించిన స్టే వచ్చింది. ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం దీని స్టే వచ్చింది. ఇంకొక సాధారణ న్యాయవాది దీనిపై పిటిషన్ ఒక పబ్లిక్ లిటిగేషన్ ఫైల్ చేయడంతో ఇది స్టే వచ్చింది. అయితే స్టే కనీసం కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ పెట్టి రేపు అన్ని నియోజకవర్గాలతో పాటు ఆర్టీఓ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున నిరసన తెలపాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ స్థాపించిన మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన పథకమే కాదు ఇది. అందులో భాగంగా పెద్ద ఎత్తున మహిళలకి, పేద కుటుంబాలకి భారంగా ఉన్న ఆడబిడ్డకు రుణం తీసుకునే విధంగా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రూపకల్పన చేసిన పథకానికి చుట్టుపొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలను మరొక్కసారి గర్జించాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ ఇవాళ టెలికాన్ఫరెన్స్ చెప్పారు. ఖచ్చితంగా ఏ తల్లికి తండ్రికి భారం కాకూడదని ఒక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకం తీసుకొస్తే ఇవాళ ఆ తల్లికి తండ్రికి భారం అయ్యే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన ఇబ్బంది గురి చేసే విధంగా ఇవాళ ఒక హైకోర్టులో పిటిషన్ సంబంధించి కౌంటర్ దాఖలు చేయకపోవడానికి ప్రధాన కారణం ఈ పథకాన్ని బంద్ పెట్టేందుకు, కేసీఆర్ ఆనవాళ్ళను తుడిచేసేందుకని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. ఖచ్చితంగా ఈ పథకం యథావిధిగా కొనసాగించే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందాయి, లక్షలాది కుటుంబాలకు ఒక ఆర్థిక భరోసానిచ్చాయి. ఒక పేరింటి బిడ్డకు పెళ్లి చేసేందుకు, ఒక పండుగల పెళ్లి చేసేందుకు ఇవి ఆసరైన మొదటగా
కేవలం ఎస్సీ ఎస్టీలకే మాత్రం పెట్టారు. తర్వాత షాదీ ముబారక్ పెట్టిన తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎవరైతే అప్పర్ క్యాస్ట్ లో కూడా పేదవారు ఉంటారో వారికి కూడా ఈ పథకం అమలయ్యే విధంగా ఆనాడు రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా దీని ద్వారా బాల్య వివాహాలు తగ్గించిన తెలంగాణ స్టేట్ నెంబర్ 1 గా ఆనాడు తీర్చిదిద్దారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మూర్ఖపు ఆలోచనతో ఇవాళ ఆడబిడ్డ పెళ్లికి భారమయ్యే విధంగా కుటుంబాలను ఇబ్బంది పెట్టే విధంగా ఈ తరహా చేశాయి. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మార్పు. ఇందిరమ్మ రాజ్యం అంటే వాళ్ళ మహిళలకే ఇబ్బందిగా గురి చేసే విధంగా ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. ఖచ్చితంగా దీనిపై పోరుబాట పట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. రేపు అన్ని నియోజకవర్గాలతో పాటు ఆర్డీఓ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు చేయనున్నారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.